I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here or if you don't stay. Vanakkam and welcome back to my channel Vlogs of Kandalas. So again, yeah, I'm back with a long video anmata. So this whole vlog is about first and second week of the July month anmata. సో జూలై 6th రోజు అమ్మమ్మ వాళ్ళతో కలిసి యాదగిరి గుట్టకును స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాను. దెన్ జూలై 9th రోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి. అండ్ జూలై 14, 15 వి వెంట్ టు వేములవాడ, కొండగట్టు, దెన్ నాంపల్లిలో ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇప్పుడైతే స్వర్ణగిరి క్లిప్పింగ్స్ చూస్తున్నారు మీరు. లైక్ లిటరలీ అక్కడ స్వర్ణగిరిలో కానీ యాదగిరి గుట్టలో కానీ లైక్ ఎంత గూస్ బాంబ్స్ సీన్స్ ఉన్నాయంటే, అక్కడ గర్భగుళ్ళకి వెళ్ళినప్పుడు అయితే నాకు యాదగిరి గుట్టలకి నిజంగా లైక్ మొత్తం కూల్ ఉండే. దెన్ ఆ దేవుడు కూడా లైక్ లిటరలీ మస్తుండే అనమాట. సో దట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దెన్ 2:30కి అట్లా ఏమో స్వర్ణగిరికి రీచ్ అయిపోయాం. అండ్ అక్కడ కూడా మొబైల్స్ నాట్ అలౌడ్ ఉండే, బట్ వెంకటేశ్వర స్వామి మాత్రం చాలా పెద్దగా ఉండే. సో గైస్ వీఆర్ టేస్ట్ అన్నప్రసాదం ఫుడ్ అనమాట. సో లెట్స్ టేస్ట్ విత్ స్వీట్. స్వర్ణగిరిలో ఫుడ్ అనమాట ఇది వచ్చేసి. ఆ రోజు ఏమేమి పెట్టారంటే ఒక స్వీట్ పెట్టారు, వైట్ రైస్, దెన్ సాంబార్ అండ్ సొరకాయ పప్పు అండ్ ఒక ఫ్రైడ్ కర్రీ పెట్టిండ్రు అనమాట. సో ఫుడ్ అయితే సేమ్ లైక్ తిరుపతిలో అన్నప్రసాదం టేస్ట్ ఎలా ఉంటుందో లైక్ ఇక్కడ కూడా లైక్ చిన్న తిరుపతిలానే అనిపించింది మాకు. వి ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. దెన్ తర్వాత లంచ్ చేయగానే వి వెంట్ ఫర్ కొన్ని ఫొటోస్ దిగాము, ఇంకా అమ్మమ్మ, నేను, పిన్ని. అండ్ అక్కడ ఫొటోస్ దిగడానికి లైక్ ఎన్ని ఉన్నాయంటే ప్లేసెస్ లిటరలీ ఇక్కడ అండ్ ఫ్రమ్ హియర్ ఈ వీడియో అంతా జూలై 9th రోజు తీసింది, నా బర్త్డే రోజు. హాయ్ గైస్, సో వీ హ్యావ్ కమ్ టు అరణ్య అనమాట డిన్నర్కి. సో యాజ్ మై బర్త్డే స్పెషల్. సో యాక్చువల్లీ నా బర్త్డే రోజు నాకు అక్క, బావగారు అండ్ కన్నమ్మ లైక్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో బిఫోర్ డే వెన్ వీ ఆస్ దెమ్ ఆర్ యూ గోయింగ్ టు కమ్ ఫర్ మై బర్త్డే, దే సెడ్ దట్ యు ఆర్ నాట్ కమింగ్ అనేసి. సో ఇంకా మేము కూడా లైక్ మమ్మీ, నేను, డాడీ ఆఫ్టర్నూన్ చిన్న కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాం. దెన్ లైక్ ఒక మూవీ చూసామన్నమాట. దెన్ ఒక 6:30, 7 అరౌండ్ ఆ టైంకి నేను ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేసా. అండ్ మెయిన్ డోర్ దగ్గర వీళ్ళు ముగ్గురు ఉండే. సో ఐ వాజ్ లైక్ లిటరలీ షాక్ అయిపోయినా చూసి. ఇంకా దే సెట్ లెట్స్ గో అవుట్ ఫర్ డిన్నర్ అంటే ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి అరణ్యకి వెళ్ళాము. ద అంబియన్స్ వాస్ టూ గుడ్ అక్కడ అరణ్యలో. వి విజిటెడ్ ఫస్ట్ టైం అనమాట. సో దెన్ వీ ఆర్డర్డ్ స్టార్టర్స్ తందూరి చికెన్. ఆ గార్నిషింగ్ నేనే చేశాను అనమాట. అండ్ ఆ గార్నిషింగ్ అంత కరెక్ట్ వస్తుందని నేను అనుకోలేదు. అండ్ టేస్ట్ వైజ్ తందూరి చికెన్ వాజ్ నాట్ గుడ్. ఒక 8/10 ఇవ్వచ్చు. దెన్ వి టాక్డ్, చాలా మాట్లాడుకున్నాం. ఇంకా కన్ను వాజ్ ఆల్సో వెరీ లైక్ హ్యాపీ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసింది అక్కడ ఉన్న చిన్నపిల్లలు వాళ్ళందరితో. దెన్ ఇంకా కన్నమ్మ కూడా అక్కడే డిన్నర్ చేసేసింది. వాళ్ళే లైక్ స్టాఫ్ వాళ్ళకి చెప్తే దే గేవ్ ప్లెయిన్ రైస్ అండ్ ఫ్రూట్స్ ఫర్ హర్. సో స్టాఫ్ కూడా బాగానే ఉన్నారనమాట. దెన్ ఇంకా ఇక్కడ అక్క, బావ లైక్ మెయిన్ కోర్స్కి ఏం తిందామని చాలా చూసామన్నమాట. లైక్ విత్ ఆల్. సో ఫైనల్గా మన బర్త్డే ఇలా అయిందనమాట. ఐఎమ్ టూ హ్యాపీ, ఎందుకంటే అక్క, బావ వాళ్ళు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. సో ఇంకా కేక్ కటింగ్తో నా బర్త్డే ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ ఫ్రమ్ హియర్ దిస్ వాజ్ ఫ్రమ్ 14th and 15th క్లిప్పింగ్స్ అనమాట ఇవి. వి వెంట్ టు వేములవాడ. సో ఈ క్లిప్పింగ్స్ ఇవే అనమాట. సంథింగ్ బస్ స్టాప్ అది. దెన్ వి టుక్ ది రూమ్. సో గైస్ మేము వేములవాడ వచ్చామన్నమాట. నవ్వు ఇది లైక్ మేము 2 times దర్శనం చేసుకుందామన్న ప్లాన్తో వచ్చాము. సో ఇందాకే మేము దిగినామన్నమాట 2:30, 2:40 అట్లా. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ దర్శనం. సో లెట్స్ గో. ఈ స్పాట్లో అయితే మేము కొన్ని ఇయర్స్ నుండి ఫొటోస్ దిగుతాం గైస్.
ఇక్కడే ఫుల్ ఫొటోస్ దిగుతాం. మస్తు ఎండ కొడుతుంది గైస్, లిటరలీ మస్తు అంటే మస్తు కొడుతుంది ఎండ. చూద్దాం, లైక్ రష్ అయితే ఏం లేరు గైస్, చాలా తక్కువ పీపుల్ ఉన్నారు. సో లెట్స్ సీ. బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యాస్ది పురోహితం చేసే పాఠశాల అన్నమాట, వేద పాఠశాల అది. అండ్ ఇది ఒక షాపింగ్ మాల్ అన్నమాట. మమ్మీ అమ్మవారికి చీర తీసుకుంటా అంటే సో నైట్ రావాలి గైస్ షాపింగ్కి, మంచిగా చాలా బొమ్మలు అనుకోవాలి. మమ్మీ ఇప్పుడు ఫస్ట్ దర్వాజ నుంచి పోదామా? ఏం చెప్పారు గైస్, లైక్ తీసుకుపోతారు అంతే. అండ్ ఇక్కడ కూడా అమ్మవారికి గాజులు అండ్ సో నాకు తెలిసి లోపలికి మొబైల్ అలా ఉండదు అనుకుంటా, చూద్దాం. ఇంకా ఆ రోజు వెదర్ కూడా కొంచెం క్లౌడీ ఉండే, బట్ రెయిన్ అయితే ఏం లేదు. సో కొబ్బరికాయలు ఫ్రీగా కొడతారంట గైస్, అంటే వేరే టెంపుల్స్ అమౌంట్ తీసుకుంటారు కదా, ఇక్కడ ఫ్రీ అంట. సో ఇక్కడ అలా వేసిన చేతిని స్వామివారికి మొక్కు చెల్లించినట్టు అవుతుంది. కావున భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నారు. భక్త మాత్రులకి ముఖ్యమైనది శ్రీ స్వామివారికి మొక్కుబడి కింద సైడ్ నుండి క్లోజ్ చేసింది అనమాట. అగైన్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ది మెయిన్ డోర్. అది గైస్, మేము లంచ్ చేయలేదు, జస్ట్ వీ హ్యాడ్ అ బ్రేక్ఫాస్ట్. ఇట్స్ ఆల్రెడీ బీన్ లైక్ 3:35 అవుతుందన్నమాట. చూడాలి, రష్ అయితే అంతగా లేరు గైస్. అండ్ చూద్దాం, లెట్స్ సీ. అసలు పబ్లికే లేరనమాట, అసలు చాలా తక్కువ, లైక్ ఒక 50 ఉండొచ్చు అంతే. డన్ విత్ దర్శనం అనమాట. లోపల పోనీయాలి, అక్కడి నుంచే పోనిచ్చిండ్రు. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళు కుంకుమ పూజ చేయించుకుంటారంట. లైక్ ఇట్ బీన్ మెనీ ఇయర్స్ అనమాట, లైక్ కోవిడ్ బిఫోర్ ఏమో చేయించుకుంటే. సో డాడీ ఇప్పుడు టికెట్ కోసం వెళ్ళిండ్రు అనమాట. దర్శనం లైక్ ఇంకా స్వామి దేవుడిని ఇంకా అలంకరణం ఏం చేయలేదు, లైక్ ఈవినింగ్ కోసం ఇప్పుడు అంతా క్లీన్ చేస్తున్నారు లోపల. ఏంటిది సో నిజరూప దర్శనం అన్నమాట. లైక్ రెడీ చేయకముందుకు చూసినాం అన్నమాట, అలంకరణ. సారీ గైస్. మార్నింగ్ వచ్చేసి మేము 3 o'clock దర్శనంకి వస్తాం అనేసి థాట్ ఉందన్నమాట. లైక్ 3 o'clock దర్శనంకి వస్తే బెనిఫిట్ ఏంటంటే లైక్ వీ కెన్ గో నియర్ అనమాట. మనం తీసుకుపోయిన వాటర్తో అభిషేకం చేసుకోవచ్చు దగ్గర నుండి. సో రేపు మార్నింగ్ అది. ఇప్పుడైతే కుంకుమ పూజకి వెళ్ళాలి. సో అయితే ఇందాక మేము వెళ్ళినాం గైస్. వెళ్ళినప్పుడు లైక్ ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ వచ్చిందనమాట. మేము అందరం లైన్లో ఉన్నాము. లైక్ వాళ్ళు ఇంకా తెలిసిన అయ్యగారు కావచ్చు, లోపల అయ్యగారు ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. సో అట్లా స్పెషల్గా విఐపీస్ ఉండాలన్నమాట, ఉంటే ఇప్పుడు బాగుంటుంది. బట్ ఆల్సో రేపు మార్నింగ్ పోదాం మనం. యా, సో ఇందాక వాళ్ళు 9 నుండే వెళ్ళిండ్రు అనమాట. అండి గైస్, కుంకుమ ఎంత పెట్టిందో మా మమ్మీ. అది గైస్ ఫైనల్లీ కుంకుమ పూజ కూడా అయిపోయింది. వీడియో తీయడం దట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. అసలు లైక్ ఎవరంతా చూడట్లేదు, నార్మల్ అయిపోయింది బ్లాగింగ్ కూడా అందరికీ. సో నాకు కూడా ఏమంత అనిపించట్లేదు. కానీ మా మమ్మీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, పక్కనే ఉన్నారనమాట. సో ఫోన్ గుంజుకుంటారు, నాకైతే ఏం తెలియదు అనేసి అన్నది. అండ్ ఐ వాజ్ లైక్ ఎవరి వాళ్ళు గుంజుకుంటానికి. సో అట్లా బాగానే అయింది గైస్. యా, గుడ్. మనం ఇంకా లంచ్ చేయలేదు. సో రూమ్కి వెళ్ళి పులిహోర చేసింది మమ్మీ. సో పులిహోర తినాలి. I've been thinking about myself today, thinking
how with everything అనమాట. So we are going back to the room. So let's go. చాలా పీపుల్ ఏం లేరు గైస్. చాలా పీపుల్ అంటే ఇట్ యూస్ టు టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్, బట్ యా దట్స్ ఓకే. అండ్ ఇప్పుడు స్వామివారు అయితే అలంకరణం అయిపోయిందనమాట. బట్ ఐ డోంట్ వాంట్ టు గో నౌ, యాజ్ ఆఫ్ నౌగా మళ్ళీ ఏం పోవాలి. సో ఇలా అండ్ మేము రూమ్కి వెళ్తూ ఉంటే వి స్నా లిటిల్ స్నేక్ అనమాట. అది చిన్న నాగుంపాము, బట్ అది అప్పుడే పడవ విప్పింది. సో లైక్ వి వర్ ఆల్ షాక్డ్ అండ్ సీయింగ్ దట్. ఇంకా రూమ్కి వచ్చేసి మమ్మీ బదిపోషమ్మ టెంపుల్కి అమ్మవారి దగ్గరికి బోనం తీసుకెళ్ళాలనేసి బోనం ప్రిపేర్ చేసింది. దెన్ ఇంకా మేము అమ్మ కొన్న చీర అండ్ ఒడిబియ్యం, దెన్ పువ్వులు ఆల్ అవన్నీ ఇంకా పెట్టేసి వి స్టార్టెడ్ ఫర్ ది టెంపుల్ అనమాట. మేమైతే బద్దిపోషమ్మ దగ్గర కూడా వెళ్ళొచ్చాము. అక్కడ కెమెరా తీయనీయలేదన్నమాట. సో వీఆర్ బ్యాక్ టు ద రూమ్. అక్కడ ఇచ్చిన ప్రసాదం బెల్లన్నం. దెన్ ఇది మా ఇంటి నుంచి తెచ్చుకున్న హోమ్ మేడ్ పులిహోర. సో 6:40కి ఏమో లంచ్ చేస్తున్నాం గైస్ మేము ఈరోజు. సో గైస్ ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయినాం అనమాట మేము. సో కన్నుగానికి ఒక టాయ్ తీసుకోవాలి. సో చూద్దాం. అంతా ఏం లేవు, అప్పట్లో ఉన్నంత అయితే ఏం లేవు గైస్ ఇప్పుడు. బట్ యా చూద్దాం వెళ్ళి. how I really don't care if you are here or if you don't stay. Now I'm feeling those winter blues, but I don't wanna cry. 'Cause all we ever do is laugh it off. నేను అనుకున్నంత అయితే ఏం లేవు అనమాట. ఆల్ షాప్స్ క్లోజ్డ్. నేను ఏమేమో ఎక్స్పెక్టేషన్స్తోని వచ్చిన, లైక్ టు బై సంథింగ్, ఒక టాయ్ క్యూట్ కీ చైన్ కొందాం అనుకున్నా. బట్ నాకు ఇక్కడ ఏమంతా అనిపిస్తలే, నార్మల్ ఉన్నాయి. చాలా తక్కువ టాయ్స్ ఉన్నాయి. యూ కెన్ సీ ఆల్ షాప్స్ ఆర్ క్లోజ్ దేర్. సో ఏవో చాలా తక్కువ కొనుక్కున్నా. అమ్మో చాలా తక్కువ కొనుక్కున్నా గైస్ ఈసారి. ఫస్ట్ టైం వేములవాడకు వచ్చి నేను లైక్ ఏం కొనుక్కోకుండా పోవడం అలా అన్నమాట. మా డాడ్ ఓవర్ దేర్. మా డాడీకి కోపం వస్తుంది, ఇంకెంతసేపు చేస్తారు ఇల్లు అనేది. వీళ్ళు ఏం కూర్చుంటామని మేము ఇక్కడ లైక్ గుడి ముందు కూర్చున్నాం అన్నమాట. సో అట్టే దేవుని దగ్గర కూర్చోనికి వచ్చాను, దానం చేయడానికి రాలే. ఇంకా అదే పని మీద. సో అయితే ఇప్పుడు మా డాడీ అలా అన్నాడు కదా, సో చేస్తాడు గైస్, మా డాడీ హెల్ప్ చేస్తాడు. అయితే మార్నింగ్ ఏమైందంటే ఆఫ్టర్నూన్ నేను ఇంకా వీడియో చేయడం ఆపేసా. దెన్ బయటికి వస్తుంటే నాకు ఒక హ్యాబిట్ ఉంటుంది అనమాట, కాయిన్స్ వాళ్ళకి ఇవ్వడం. సో ఇస్తుంటే లైక్ ఒక 10 ముసలమ్మలు నా చుట్టూ చుట్టిండ్రు అనమాట. మస్తు భయమైంది అప్పుడే. ఇక డాడీ లైక్ తిట్టిండు, ఏమైంది టకటక వాళ్ళకి నా దగ్గర ఉన్న కాయిన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయినా అనమాట. చాలా ఇట్లా చుట్టేసిండ్రు, క్రౌడ్ అయిపోయినారు మొత్తం నా చుట్టూ. సో అలాగే సో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇక్కడ గుడి ముందు కూర్చున్నాం అనమాట. పాటలు వింటున్నాం. ఇట్స్ ఆల్ శివయ్య లీల. యా కొనుక్కుని అండ్ మా అక్కకి ఒక హ్యాండ్ బ్యాగ్ సంథింగ్ కొన్నా. ఎన్ని హ్యాండ్ బ్యాగ్లు కొన్నా మాకు తక్కువే గైస్. అగ్గో చూసిండ్రా గైస్, మాకు కొత్త వస్తువులు అంటే ప్రాణం అన్నమాట. కొత్తవి అంటే చాలా కైండ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది, రే కొత్తది రాది అనేసి. సో అట్లా. సో దిస్ వాజ్ ద 15th మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ దర్శనంకి మేము లేట్గా రెడీ అయ్యామన్నమాట. మేము 3 అనుకుంటే ఇట్ బీన్ 3:30 అనమాట. ఇంకా 3:35కి ఏమో టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము వెరీ ఫాస్ట్గా. లైక్ వి రష్డ్ ఇన్ టు ద టెంపుల్ అనమాట. లైక్ ఎందుకంటే ఇఫ్ ఇట్
4:30 అలా అయిపోయిందనుకో అభిషేకం క్లోజ్ చేస్తారనమాట. ఈ అభిషేకం కూడా లైక్ ఆ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో ఉండే పీపుల్కి ఫ్రీ దర్శనంగా అభిషేకం ఉంటుందన్నమాట. బట్ వీ హ్యావ్ న్యూ దట్ లైక్ ఇంకా తెలుసు కదా అని ఇంకా మేము కూడా వెళ్ళిపోతాం. లైక్ అక్కడ ఎవరు చెక్ చేయరు అంతగా. సో మేము వెళ్ళేసరికి ఆ లైన్ మేము ఎవ్రీ టైం వెళ్ళే లైన్ క్లోజ్ చేసి ఉంది. అండ్ వీ వర్ లైక్ షాక్డ్ అనమాట. అక్కడ ఒక పోలీస్ అతన్ని అడిగితే హీ సెడ్ లైక్ గుడి మెయిన్ డోర్ దగ్గర ఉన్న లైన్స్లో నుండి వెళ్ళాలని. అంటే మేము అగైన్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అంతమంది ఉన్నారనమాట ఆ లైన్. సో గైస్ మార్నింగ్ దర్శనం కూడా అయిపోయింది. టుక్ ఆల్మోస్ట్ 1 hour అనమాట. లైక్ మేము 3:30 3:40 ఆ టైంలో వస్తే ఇప్పుడు లైక్ ఆల్మోస్ట్ 4:40 4:45 అవుతుంది అనమాట. లైక్ చాలామంది ఉండే లైక్ తక్కువ పీపుల్ ఉన్నారనేసి జస్ట్ అందరిని ఒకటే లైన్లో పంపించారు. అండ్ విత్ థాట్ ఆఫ్ హ్యావింగ్ స్పెషల్ దర్శనం ఫ్రమ్ దిస్ లైన్ అనమాట. మేము యూజువల్గా ఈ లైన్లో వస్తాము వెళ్ళడం, బట్ దిస్ వాస్ క్లోజ్డ్ అనమాట. గో బ్యాక్ టు ద రూమ్ and we'll rest for 20 minutes. Then again we will start for Kondagatta anamata. So let's see. ఇంకా మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్ కొండగట్టుకు అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఆఫ్టర్ మెనీ డేస్ ఐ హ్యావ్ సీన్ ద సన్ రైజ్ అనమాట. ఫుల్ హ్యాపీ ఉండే అనమాట. సో మేము కొండగట్టు కూడా రీచ్ అయ్యామన్నమాట ఇప్పుడే. ఇట్స్ ఆల్మోస్ట్ బిన్ 7 అంతే. సో లెట్స్ గో ఫర్ దర్శనం. ఇక్కడ కూడా ఫుల్ కోతులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో వెమ్లవాడలో ఫోన్ తీస్తే వాళ్ళు ఫోన్ తీసుకుంటారు అన్నది. ఇక్కడ ఫోన్ తీస్తే ఏమో కోతులు ఎత్తుకోపోతాయి అంటున్నారు ఫ్రెండ్స్. ఎలా ఫ్రెండ్స్ ఇలా అయితే ఎలా వ్లాగ్ తీస్తాం మనం, చెప్పు మమ్మీ. అలా నడుస్తుంది గైస్. సో కొండగట్టులో కూడా దర్శనం అయిపోయిందనమాట. సో నౌ అగైన్ మనం ఇక్కడ ఇంకొక 2 temples ఉంటాయి కదా, అవి కవర్ చేసుకొని దెన్ వి విల్ గో బ్యాక్ టు వెమ్లవాడ. అండ్ భీమేశ్వరం టెంపుల్ ఇంకొక టెంపుల్ ఉంది కదా వెమ్లవాడలో, అవి 2 విజిట్ చేసి దెన్ హన్మకొండకి వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ కూడా 5 minutes అట్లా ఏమో అయిపోయింది దర్శనం అంతే. సో ఇది వచ్చేసి నాంపల్లి దగ్గర ఉన్న నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో మేము లైక్ మాకు అక్కడ కృష్ణుడిది ఒక్కటే ఉందని తెలుసు, బట్ అక్కడ ఒక ఆటో డ్రైవర్ అంకుల్ చెప్పారనమాట, గుట్టపైకి వెళ్తే నరసింహస్వామి ఉంటారు, దర్శనం చేసుకొని కిందికి రండి అప్పుడు కేవ్లోకి వెళ్ళొచ్చు అని చెప్తే ఎక్కామన్నమాట. చాలా స్టెప్స్ ఉన్నాయి, అరౌండ్ ఒక 180 నియర్లీ ఉంటాయన్నమాట. చాలా కష్టమైపోయింది, మా ఎనర్జీ మొత్తం పోయింది. సో అదే అన్నమాట కృష్ణుడిది. సో మనం దాని లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకోవాలి గైస్. ఇక్కడ లైక్ మొత్తం కింద విలేజ్ వ్యూ మొత్తం కనబడుతుంది అనమాట. దట్ వాస్ సచ్ ఏ బ్యూటిఫుల్ గ్రీనరీ ఓవర్ హియర్. అండ్ దేర్ వి గోనా సీ ది కృష్ణ, ది లిటిల్ కృష్ణ అండ్ ది స్నేక్. బాగుంది కదా గైస్. యా. అగైన్ వి వెంట్ డౌన్ ఇంటు ద కేవ్ అన్నమాట. Don't know why. Do you remember that night we met? I thought you looked so fine. Guess we have to agree to disagree for this one last time. Pretty weird that day when we did not exchange our hellos. I wasn't looking out for you, I'm sorry, I'm so shallow. But I'm still looking forward to watching part 2 of Deathly Hallows with you.
లైక్ మీరు చూసినట్టయితే చాలా విగ్రహాలు ఉన్నాయి అండ్ ఇదే నరసింహస్వామి విగ్రహం, ఆ స్నేక్ కింద నరసింహస్వామి విగ్రహం అనమాట. And this was that. So that's it for this vlog, guys, and I hope you all loved it, and give a thumbs up and do subscribe to my channel. Thank you.